స్ట్రోక్ అంటే మనలో చాలా మంది వెంటనే గుండెపోటు అనుకుంటారు. నిజానికి స్ట్రోక్ అంటే పక్షవాతం అనే అర్థం. మెదడుకు సరిగా రక్తం అందకపోయినా లేదా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడినా మెదడులో రక్తస్రావమైనా స్ట్రోక్ వస్తుంది. మిగతా వారితో పోలిస్తే మధుమేహంతో బాధపడే వాళ్ళకి పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు మన శరీర యంత్రానికి రిమోట్ కంట్రోల్. ఈ రిమోట్ కంట్రోల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా అది శరీర యంత్రం పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. మెదడులో పక్షవాతం విరుచుకుపడినప్పుడు క్షణాల్లో శరీరమంతా అల్లకల్లోలంగా తయారవుతుంది. పక్షవాతం వచ్చిన ప్రాంతాన్ని బట్టి కాలు చేయి పడిపోవడమో, లేదంటే మాట పడిపోవడమో, చూపు దెబ్బతినడమో, ఇలా రకరకాలుగా శరీర అవయవాలు నిర్వీర్యమవుతాయి. ఇలా పక్షవాతం వల్ల దెబ్బతిన్న శరీర అవయవాలు తిరిగి స్వాధీనంలోకి రావడం లేక పూర్తిగా చచ్చుబడిపోవడం అనేది మనం పేషెంటును ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందజేశామనే దానిపై ఆధారపడుతుంది. మెదడు రక్తనాళాల్లో బ్లాకులు రావడం లేదా రక్తం లీక్ కావడం వల్ల పక్షవాతం వస్తుంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు హఠాత్తుగా శరీరంలో ఒకవైపు తిమ్మిరి లేదా పనిచేయకపోవడం, హఠాత్తుగా మాట తడబడడం, హఠాత్తుగా చూపు మందగించడం, హఠాత్తుగా తలనొప్పి తీవ్రంగా రావడం, హఠాత్తుగా నడకలో ఇబ్బంది తలెత్తడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే 4.5 గంటల్లోపు చికిత్స అందించగలిగితే పక్షవాతం నుండి కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. పక్షవాతం చూడ్డానికి హఠాత్తుగా విరుచుకుపడే ఉపద్రవంలాగా కనిపించినప్పటికీ నిజానికి పక్షవాతం రావడానికి ముందుగాని మన శరీరంలో కొంతకాలంగా చిన్నపాటి మినీ స్ట్రోక్స్ తాలూకు లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించి డాక్టర్ని సంప్రదించి జాగ్రత్త పడడం శ్రేయస్కరం. ఒకవేళ పక్షవాతం విరుచుకుపడినా సరే తొందరగా స్పందించి మొదటి 4.5 గంటలలోపు సరైన చికిత్స ఇప్పించగలిగితే రికవరీ అద్భుతంగా ఉంటుంది.